హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 2023 కరెంట్ అఫైర్స్ కానీ చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో పార్ట్ 12 ఇప్పుడు దాకా 11 పార్ట్స్ ఇచ్చున్నాను. ఇది 12 పార్ట్స్. జనవరి నుంచి జూన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో ఇద్దాము. సో చూస్తూ ఉండి మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేయండి. తిరుపతిలో జరిగిన 36వ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్లో ఏ యూనివర్సిటీ ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది? కేరళ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం, అదేవిధంగా మనం ఆలోచిస్తే ఇట్లా యోగి వేమన విశ్వవిద్యాలయం. సో ఆన్సర్ వచ్చేసి కేరళ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ చూస్తే ముఖ్యమంత్రి డైరీ నెంబర్ 1 పేరుతో పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఉదయ్ లలిత్, శరత్ అరవింద్ బోబ్డే, ద్రౌపది ముర్ము, రంజన్ గొగోయ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు రంజన్ గొగోయ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండోర్లో ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశాన్ని ప్రారంభించారు. కింది వారిలో ఎవరు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఇబ్రహీం మొహమ్మద్ సొలీహ్, మహతీర్ బిన్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ, పృథ్వీరాజ్ సింగ్ రూపన్. ఆన్సర్ వచ్చేసరికి మనకు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. నెక్స్ట్ జనవరి 2022లో కింది వారిలో మొదటి డాక్టర్ పతంగరావు కదం మెమోరియల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అదార్ పూన్వాలా, రతన్ టాటా, గౌతమ్ అదానీ, వెంకయ్య నాయుడు. ఆన్సర్ వచ్చేసి అదార్ పూన్వాలా. ప్రపంచ హిందీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 7, జనవరి 8, జనవరి 9, జనవరి 10. ఆన్సర్ వచ్చేసి జనవరి 10. ప్రపంచ హిందీ సదస్సు 2023 నేపథ్యం ఏంటి? హిందీ జగత్ అంటే విస్తర్ ఏవం సంభవన్యేర్, వైశ్విక్ హిందీ, హిందీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి సాంప్రదాయ జ్ఞానం, హిందీ విశ్వ ఔర్ భారతీయ సంస్కృతి. సో మనకు సి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి సాంప్రదాయ జ్ఞానం ఆన్సర్ అన్నమాట. ఈ సంవత్సరం కింది వాటిలో ఏ దేశం ప్రపంచ హిందీ సదస్సు 2023కి ఆతిథ్యం ఇస్తుంది? న్యూజిలాండ్, హవాయి, ఫిజీ, టోంగా. సో ఆన్సర్ వచ్చేసి ఫిజీ. జర్నలిస్ట్ ఎవరైతే తన తాజా పుస్తకం రోలర్ కోస్టర్ యాన్ అఫైర్ విత్ బ్యాంకింగ్ ను విడుదల చేశారు? ఎవరో చూద్దాం. అరవింద్ అడిగా, అరుంధతి రాయ్, సుకేతు మెహతా, తమల్ బంద్యోపాధ్యాయ. సో ఆన్సర్ వచ్చేసి లాస్ట్ తమల్ బందోపాధ్యాయ. అడిలైడ్ ఇంటర్నేషనల్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుపొందడానికి నరాలు తెగే ఫైనల్లో అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్డాను ఎవరు ఓడించారు? లాయిడ్ గాస్పూన్, మైకేల్ వీనస్, జామీ ముర్రే, నోవాక్ జకోవిచ్. సో ఆన్సర్ వచ్చేసి ఎన్ జకోవిచ్. రాజస్థాన్లో గ్రామంలో రైతులను బలోపేతం చేసేందుకు ఎవరితో హాకీవలి సర్పంచ్ ఒప్పందం చేసుకున్నారు? సెబీ, నాబార్డ్, ఎస్బీఐ, ఆర్బీఐ. ఆన్సర్ వచ్చేసి నాబార్డ్. డిపిఐఐటి నుండి మనం ఎక్కడి నుండి స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ని నిర్వహించనుంది? ఎప్పటి నుంచి? 2023 జనవరి 6 నుండి 12 వరకు, 2023 జనవరి 7 నుండి 13 వరకు, 2023 జనవరి 8 నుండి 14 వరకు, 2023 జనవరి 10 నుండి 16 వరకు. ఆన్సర్ వచ్చేసి 2023లో 10 నుండి 16 వరకు లాస్ట్ ఆన్సర్. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ JIFF 15వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ముకుల్ శర్మ, కళ్యాణ్ రే, అపర్ణ సేన్, సౌమిత్రి చటర్జీ. సో అపర్ణ సేన్. ఓకే, థ్యాంక్ యూ.